హైదరాబాద్ లో హైడ్రా చర్యలపై మరోసారి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సోమాజిగూడ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా కాలనీలకు చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. మా ఇళ్లను హైడ్రా నుంచి కాపాడాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. హైడ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల ప్రదీప్ నిర్మాణాల వద్ద హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా పరిశీలన నిర్వహించడం స్థానికుల్లో ఆందోళనకు దారితీసింది. ప్రదీప్ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయనే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఇళ్లపై కూడా కూల్చివేత చర్యలు చేపడతారేమో అన్న భయంతో బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా కాలనీల ప్రజలు నిరసనకు దిగారు. తమ ఇళ్లను కాపాడాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నలభై ఇల్లులకు వచ్చినాయి నోటీస్, రోడ్ వస్తున్నాయని. దాని గురించి మాకు భయంతో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సార్తో, ఈ ఖైరతాబాద్లో రాకండి, ఇక్కడ హైడ్రా లేదు. హైడ్రా ఉన్నదంటే సెక్రటరేట్ ఉన్నది కదా, హైడ్రాలోనే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ది ఉన్నది, అక్కడి నుంచి ఎఫ్డిఎల్లో ఉన్నది, అక్కడి నుంచి రాండి. ఈ రైల్వే స్టేషన్ది ఉన్నది, ఇక్కడ అది కూడా హైడ్రా ఎఫ్డిఎల్లో ఉన్నది. నెక్స్ట్ రోడ్ ఉన్నది కదా, అక్కడ నుంచి వస్తే ఏమైనా నోటీస్ ఇచ్చారా ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తాకు? బిఎస్ మక్తాలో 40 ఇల్లులకు నోటీస్ వచ్చినాయి. ఎందుకు సార్ ఇది ఇల్లు కొడితే బిఎస్ మక్తాకి నోటీస్ వచ్చింది, హైడ్రాది. మళ్ళా బిఎస్ మక్తాకి వస్తే మా మక్తాకి కూడా వస్తుంది కదా, ఎంఎస్ మక్తాకి కూడా వస్తుంది కదా. అందుకోసం మా బాధ అందుకోసం వచ్చినాం. 50 సంవత్సరం అయింది, 50 సంవత్సరం నుంచి ఈయన ఉంది. 50 గజ్ 70 గజ్ ఇట్లా ఉంది మాది. మాకు ఇల్లు కొట్టవద్దు, మా అటాక్ రావద్దు మా కాడ. ఎందుకు భయపడుతున్నాం అంటే ఇప్పుడు పోతున్నాయని భయపడుతున్నాం. హైడ్రాలో పోతుంది అంటే ఇన్ని రోజులేని ఇంతమంది ప్రభుత్వాలు వచ్చిండ్రు, ఎవరు రోడ్డు వ్యాండింగ్ అని అనలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక రోడ్డు వ్యాండింగ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలా? బీదర్లో కనిపిస్తుర్రా. హుస్సేన్ సాగర్ అంటే హుస్సేన్ సాగర్ ఎక్కడ వరకు ఉంది నీకు? హుస్సేన్ సాగర్ అంటారు కదా, మరి హుస్సేన్ సాగర్లో రోడ్ ఎట్లా వేసినావు? అది హుస్సేన్ సాగర్ కిందకే వస్తుంది కదా, మరి ఆ రోడ్ ఏమిటికి వేసినావు? అంటే మీ ప్రాణాలు మా ప్రాణాలు కావా? నీది గుండె వేరుంటుంది, నా గుండె వేరుంటుందా? అందరిది ఒకటే, కాకపోతే ఐపై ఒకరు ఉంటారు, బీద పరిస్థితి ఒకరు ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.